హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనకి ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2023కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఈ స్కాలర్షిప్ వచ్చేసి మనకి ఎల్ఐసి వెబ్సైట్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ పైన వెబ్సైట్ లింక్ అనేది చూపిస్తున్నాను మీకు. LICindia.in అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎక్కడైనా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రోల్ అవుతుంది కదా, రోల్ అవుతున్న చూడండి. క్లిక్ హియర్ టు అప్లై ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ అని ఉంది కదా. సో అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ స్కాలర్షిప్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అనేది ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇంకా వేరే స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవాలన్నా కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ ఛానల్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే 330 ఇస్తారు. సో శాంక్షన్ అమౌంట్ అయితే ఇదంతా ఇంతవరకు శాంక్షన్ అయిన అమౌంట్ అన్నమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూద్దాం మనం ఇప్పుడు. సో ఇది నోటిఫికేషన్ అనమాట. గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2023 అని మెన్షన్ చేశారు. సో అండ్ నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, సో మెరిటియస్ స్టూడెంట్స్ అంటే మెరిటిక్ స్టూడెంట్స్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉన్న స్టూడెంట్స్కి అయితే వీళ్ళు హెల్ప్ చేయడానికి ఇదైతే పెట్టారనమాట. సో అండ్ ఇది స్కోప్ ఓవర్ అంటే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీ అండ్ వొకేషనల్ కోర్సెస్, టెక్నికల్ కోర్సెస్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, సో నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ అండ్ ట్రైనింగ్ కానీ, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఆఫ్టర్ 12th క్లాస్ స్టడీయింగ్ అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. స్కాలర్షిప్స్ ఆల్ బి 2 టైప్స్. జనరల్ స్కాలర్షిప్ ఉంటుంది, స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ ఉంటుంది. సో గర్ల్స్కి అయితే స్పెషల్ స్కాలర్షిప్ ఉంటుందని అయితే మెన్షన్ చేశారన్నమాట. సో మీరు క్యాండిడేట్స్ అయితే 12th క్లాస్ ఎగ్జామ్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిప్లొమా విత్ అట్లీస్ట్ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా 60% మార్క్స్తో అయితే ఎక్స్ట్రా మినిమం ఉండాలన్నమాట 2022-2023 ఇయర్లో. అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ 2,50,000 బిలో ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్కాలర్షిప్ ప్రొవైడెడ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్స్యూ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏ కోర్సెస్ అయితే ఎలిజిబుల్ ఉంటాయో. మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్, ఈక్వలెంట్ కోర్సెస్, రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. సో ఇక్కడ చూడవచ్చు మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కానీ ఇదైతే స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఆల్ క్యాండిడేట్స్ ఆఫ్ పాస్ 10th ఎగ్జామినేషన్ విత్ 60%. 10th క్లాస్లో కూడా మీకు అయితే 60% అయితే ఉండాలి. అండ్ సో మీరు ITI జాయిన్ అయినా కానీ, డిప్లొమా జాయిన్ అయినా కానీ ఇది అయితే రావడం జరుగుతుంది అనమాట, స్కాలర్షిప్ అనమాట. బీటెక్ వాళ్ళకి కాకుండా, మెడిసిన్ వాళ్ళకి కాకుండా ITI చేసే వాళ్ళకి కూడా స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో టు ఎంకరేజ్ ద గర్ల్ చైల్డ్ కోసం అయితే స్పెషల్ స్కాలర్షిప్ అనమాట. 10+2 ప్యాటర్న్ వొకేషనల్ డిగ్రీ చేసే వాళ్ళకి కూడా స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. సో మనమైతే డీటెయిల్స్ అయితే చూద్దాం. రేట్ ఆఫ్ స్కాలర్షిప్ వచ్చేసి జనరల్ స్కాలర్షిప్ యొక్క డీటెయిల్స్ తీసుకున్నట్లయితే 40,000 per annum అంటే సంవత్సరానికి 40,000 రూపాయలు ఈ స్కాలర్షిప్ అనేది అందించడం జరుగుతుంది. సో ఫర్ మెడికల్ ఫీల్డ్, మెడిసిన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. అండ్ ఎవ్రీ ఇయర్ 3 ఇన్స్టాల్మెంట్స్ అంటే ఎవ్రీ ఇయర్ 3 సార్లు, ఒకసారి 12,000, ఒకసారి 12,000, ఒకసారి 16,000 అలా మీకైతే రావడం జరుగుతుంది. సో 30,000 అంటే 30,000 ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి 30,000 అనేది సంవత్సరానికి. అలా 3 సార్లు 9,000, 9,000, 12,000 మీకు అకౌంట్లోకి రావడం జరుగుతుంది. అండ్ అన్ అమౌంట్ ఆఫ్ 20,000 per annum will be about to select scholars who pursued education in the వేరే డిగ్రీస్ ఏదైనా చేస్తే కనుక, ITI కానీ ఏదైనా కానీ 3 ఇన్స్టాల్మెంట్స్లో 6,000, 6,000, 8,000, 20,000 అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇంజనీరింగ్ వాళ్ళకి 30,000, మెడిసిన్ వాళ్ళకి 40,000, ఇంకా వేరే కోర్సెస్ వాళ్ళకైతే ITI కానీ ఏదైనా కానీ 20,000 స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. స్పెషల్ స్కాలర్షిప్ ఏంటంటే 15,000 అమౌంట్
స్పెషల్ స్కాలర్షిప్ ఆఫ్టర్ 10th క్లాస్ స్టూడెంట్స్కి అనమాట. ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకు 15,000 స్కాలర్షిప్, అది కూడా 3 ఇన్స్టాల్మెంట్స్ 4,500, 4,500, 6,000 అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ స్కాలర్షిప్స్కి కండిషన్స్ ఏం ఉంటాయంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఆల్రెడీ చెప్పాం కదా 60%కి అబోవ్ మార్క్స్ అయితే ఉండాలి అని. సో ఇలా అనమాట. ఫ్యామిలీ ఇన్కమ్ 2,50,000 బిలో ఉండాలి. సో ఇలా candidates who gain lateral entry in second year engineering courses or take regular admission first year of engineering courses after during diploma eligible for ఇది అంటే డిప్లొమా నుంచి లాటరల్ ఎంట్రీలో ఇంజనీరింగ్ జాయిన్ అయినా కూడా, రెగ్యులర్ ఎంట్రీలో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినా కూడా మీకైతే ఎలిజిబుల్ అన్నమాట. సో ఇది ఒక డౌట్ అయితే చాలామందికి అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నాం, candidates who are pursuing chartered accountant or self study courses are not eligible అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిక్లరేషన్ బై క్యాండిడేట్స్. ద క్యాండిడేట్స్ ఆర్ పాన్ కార్డ్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి అనమాట వీళ్ళ దగ్గర. సో మోడ్ ఆఫ్ అప్లయింగ్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 14th January 2024, అంటే 14th January వరకే ఉంది. సో మీరైతే వెంటనే అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ LICindia.in అనేది ఇక్కడ ఉంది కదా. సో ఎలా అప్లై చేయాలో చూడాలి. సో ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అని ఇక్కడ మనకైతే ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత వచ్చాయి కదా. సో ఆఫ్టర్ రీడింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా. సో అదైతే క్లిక్ చేయాలి అప్లై చేయడం కోసం. ఇక్కడ ఆర్ షూర్ వాంట్ టు ఎక్స్టర్నల్ అని ఉంది కదా. సో అది ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయడానికి అయితే అడుగుతుంది అన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకైతే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ యువర్ స్టేట్ అన్నప్పుడు సెలెక్ట్ యువర్ స్టేట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ అయితే సెలెక్ట్ చేసేయండి. డిస్టిక్ అయితే సెలెక్ట్ చేయండి. కరీంనగర్, హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ డిస్టిక్స్ అయితే వస్తాయి ఇక్కడ మీరు. సో నేనైతే హైదరాబాద్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు రిఫరెన్స్ కోసం అయితే. సో నేనైతే ఇక్కడ నేమ్ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ మీ ఫస్ట్ నేము అండ్ ఇక్కడ మీ ఇంటి పేరు, సర్ నేమ్ అంటే మీ యొక్క ఇంటి పేరు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఫాదర్స్ నేమ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత అండ్ మీ మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీరు నేషనాలిటీ ఇండియన్ అయితే ఇండియన్, ఫారెన్ అయితే ఫారెన్, మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అడ్రస్ మెన్షన్ చేసిన తర్వాత మీ పిన్ కోడ్, మీ సిటీ, మీ ల్యాండ్లైన్ నెంబర్ ఏదైనా ఉంటే ల్యాండ్లైన్ నెంబరు, లేదా అప్లయింగ్ ఫర్ స్కాలర్షిప్ ఆఫ్టర్ కంప్లీటింగ్. మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ కోసం లేదా డిప్లొమా కోసం అయితే కనుక ఆఫ్టర్ 10th అని పెట్టండి. లేకపోతే ఇంజనీరింగ్, మెడిసిన్ కానీ అయితే కనుక ఈ 12th ఆఫ్టర్ అని అయితే పెట్టండి. కేటగిరీ అయితే క్లిక్ చేసి మీ ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, జనరలా అదైతే క్లిక్ చేసేయండి. అండ్ ఎడ్యుకేషనల్ స్ట్రీమ్ పర్పస్ టు పర్సూ అంటే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు ఇంజనీరింగ్ చేస్తున్నారా, మెడిసిన్ చేస్తున్నారా, ఆర్ట్సా, సైన్సా, డిప్లొమానా, ఇంటిగ్రేటెడ్ వొకేషనల్ కోర్సెసా, సో అదేంటో మీరైతే చేసేయండి. నేనైతే ఇంజనీరింగ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. కోర్స్ నేమ్ ఏంటి, కోర్స్ నేమ్ అంటే ఇంజనీరింగ్లో సిఎస్సి, ఈసీఈ, ఐటీ అవన్నీ ఉంటాయి కదా. సో నేనైతే ఐటీ అనేది అయితే సెలెక్ట్ చేశాను. సో కోర్స్ డ్యూరేషన్ ఏంటి, కోర్స్ డ్యూరేషన్ ఇంజనీరింగ్కి ఏముంటుంది 4 years ఉంటుంది. సో మీ కోర్స్కి ఎన్ని ఇయర్స్ ఉందో, మెడిసిన్కి అయితే ఎన్ని ఇయర్స్ అవన్నీ అయితే మీరైతే పెట్టాల్సి ఉంటుంది. సో ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్కి ఎంత ఇన్కమ్ ఉంది, లెస్ దాన్ 25,000 per annum, ఇట్లా మీ ఇన్కమ్ ఎంతనో అదైతే ఇచ్చేసేయండి. సో మ్యాక్సిమం అందరికీ 1 lakh బిలో ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్. సో నేనైతే అదైతే చేస్తున్నాను. ఎంటర్ 12th డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనము ఇక్కడ 12th అని పెట్టాము కదా. సో అందుకే ఈ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. 12th మీ యొక్క కాలేజ్ బోర్డు ఏంటి, స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏంది అనేది అయితే మీరైతే సెలెక్ట్ చేసేయండి. అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇంటర్లో మీకు వచ్చిన మార్క్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. పర్సంటేజ్ అంటే మీకు పర్సంటేజ్ 960 వస్తే కనుక 96% అలా పర్సంటేజ్ అనేది అయితే ఎంటర్ చేయండి. సో నేనైతే 80% అనేది అయితే ఎంటర్ చేశాను. ఆర్ యూ ఫ్యామిలీ మెంబర్ కరెంట్లీ రిసీవింగ్ అప్లయింగ్ ఫర్ స్కాలర్షిప్, నో అనేది అయితే సెలెక్ట్ చేయండి, ఎందుకంటే ఎవరు రిసీవ్ చేసుకుని ఉంటున్నారు. సో ఆర్ యూ రిసీవింగ్ ఎనీ అదర్ స్కాలర్షిప్ అంటే కనుక నో అనేది అయితే పెట్టండి. సో అండ్ మీ బ్యాంక్ యొక్క IFSC నెంబర్, మీ బ్యాంక్ యొక్క నేమ్, అలాగే మీ బ్రాంచ్ నేమ్, అకౌంట్ నెంబర్,
లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరైతే ఎంటర్ చేసేయండి. అండ్ తర్వాత ఈ 3 ఉన్నాయి కదా 3 టిక్ మార్క్స్ అయితే పెట్టేసి సబ్మిట్ అయితే చేసేయాల్సి ఉంటుంది. సో దెన్ మీ అప్లికేషన్ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో ఇది అన్నమాట ప్రాసెస్ అయితే. సో ఇలా మీరైతే స్కాలర్షిప్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్కాలర్షిప్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో మరిన్ని స్కాలర్షిప్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని ఇలా మీకైతే రావడం జరుగుతుంది.